ఇంకా ఒక విషయం, ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా స్టార్టింగ్ టైంలో మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఆల్ వర్టికల్స్ అంటే ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ బ్రాంచ్, సిటీ సెక్యూరిటీ వింగ్, హోమ్ గార్డ్, సిటీ ఆర్మ్ రిజర్వ్ అన్నీ కలిసి ఒక స్ట్రాటజీ ద్వారా, ఒక గుడ్ ప్రాక్టీసెస్ ద్వారా ఎట్లా అవాయిడ్ చేయాలి ఈ కరోనా వైరస్కి. ఈ సందర్భంలో చాలామంది ఆఫీసర్స్ 95% పైన ఆఫీసర్స్ ఒక డూస్ అండ్ డోంట్స్ ఫాలో చేస్తున్నారు. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ఒక కల్చర్, వర్క్ కల్చర్ ఎట్లా డెవలప్ చేయాలి. బేసికలీ బీ సేఫ్ అట్ వర్క్, ఇది మోటో కింద బీ సేఫ్ అట్ వర్క్. ఈ సందర్భంలో పబ్లిక్ కోఆపరేషన్ తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్, అదర్ ఏజెన్సీస్కి కూడా సిమిలర్ వర్క్ కల్చర్ అడాప్ట్ చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద సొసైటీ. ఇదిలో ఫస్ట్ పాయింట్ అంటే అలర్ట్నెస్ ఫర్ సిమ్టమ్స్, ఫీవర్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కఫ్, లాస్ ఆఫ్ స్మెల్, లాస్ ఆఫ్ టేస్ట్, మసల్ పెయిన్. ఎనీ సిమ్టమ్ వస్తే ఇమీడియట్లీ వీఆర్ ఇన్ఫార్మింగ్ ద సుపీరియర్ ఆఫీసర్స్. ఒక కానిస్టేబుల్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ సెక్టర్ ఎస్ఐ లేకపోతే ఎస్హెచ్ఓ గారికి దే ఆర్ ఇన్ఫార్మింగ్ అండ్ దెన్ టేకింగ్ యాక్షన్. అండ్ ఇమీడియట్ ఐసోలేషన్. సెకండ్ పాయింట్, మీ అందరికీ తెలుసు ఇది పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవుతుంది. సో ఎనీ పర్సన్కి కఫ్ లేకపోతే స్నీజింగ్ వస్తే అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ మినిమం 6 feet డిస్టెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అప్ టిల్ 3 hours ఈ వైరస్ క్యాన్ రిమైన్ ఇన్ ద ఎయిర్. సో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్, బై టచ్. సపోజ్ ఈ టేబుల్లో ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ హాఫ్ అన్ అవర్ ముందు టచ్ చేశారు, సేమ్ టేబుల్ నేను టచ్ చేస్తాము అండ్ టచ్ అయిన తర్వాత విదౌట్ వాషింగ్ హ్యాండ్ ఇఫ్ ఐఎమ్ టచింగ్ మై ఫేస్, ఐజ్, నోజ్, మౌత్ అంటే నాకు వస్తుంది. సో ఈ టచ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్, బ్రీఫింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన మెడికల్ వర్కర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వర్కర్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ దేర్ ప్రొఫెషన్ ఉంది. ఫస్ట్ డే నుంచి ప్రతి హాస్పిటల్లో, ప్రతి మెడికల్ క్లినిక్లో హెల్త్ అండ్ శానిటేషన్ ఎంప్లాయీస్కి ఫస్ట్ డే నుంచి ఇదే వర్క్, ఇదే ట్రైనింగ్ జరుగుతుంది. బట్ మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఒక కొత్త సిచ్యువేషన్ ఉంది. సో ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ హోమ్ గార్డ్ టు సిపి, ఎవ్రీవన్ టు కైండ్లీ రిమైండ్ ఈచ్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో దట్ ఈస్ వై ఇది అవేర్నెస్ అమంగ్ పోలీస్ ఆఫీసర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్లో కొన్ని రిక్వైర్మెంట్ ఉంది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ డ్యూటీ. ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ఒక క్రిమినల్కి అరెస్ట్ చేయాలి. సో అరెస్టింగ్ టైంలో యూ హ్యావ్ టు హోల్డ్ హిమ్. ఇది యాజ్ పర్ సిఆర్పిసి ఆల్సో అరెస్ట్కి డెఫినేషన్ ఇదే ఉంది, యూ హ్యావ్ టు హోల్డ్ హిమ్. సో యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. సిమిలర్లీ కొన్ని ఎజిటేషన్స్ ఉన్నాయి, ధర్నా ఉన్నాయి, ముట్టడి ఉన్నాయి. ఈ టైంలో కూడా వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్. అండ్ దట్ ఈస్ వై ఈ క్రైసిస్ టైంలో నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ టైం ఫర్ హ్యావింగ్ ముట్టడి అండ్ ధర్నా. ఫస్ట్ అంటే మన సేఫ్టీ అండ్ సొసైటీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సొసైటీ చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ ఉంది. తర్వాత మన పోలీస్ స్టేషన్లో విజిటర్స్ గురించి కూడా ఒక ఎస్ఓపి ఉంది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్రతి పోలీస్ స్టేషన్కి నంబర్, పెట్రోల్ కార్ నంబర్, ఎస్హెచ్ఓ నంబర్ ఆల్రెడీ మన పబ్లిక్ డొమైన్లో ఉంది. పబ్లిక్ డొమైన్ అంటే ఇంటర్నెట్లో కూడా ఉంది, పెట్రోల్ కార్లో కూడా ఉంది. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్
ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి. బట్ సపోజ్ మీకు వేరే ఆప్షన్స్ లేవు, యూ హ్యావ్ టు కమ్ టు పోలీస్ స్టేషన్, దెన్ అంటే బిఫోర్ కమింగ్ టు పోలీస్ స్టేషన్ మీరు కొంచెం హ్యాండ్ వాష్ చేసి పోలీస్ స్టేషన్ వస్తే మంచిది. మన పోలీస్ స్టేషన్లో కూడా మినిమం 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఫ్రమ్ రిసెప్షన్ ఆఫీసర్ అండ్ పిటిషనర్స్ మధ్యలో మినిమం 6 feet డిస్టెన్స్. ఇది కూడా నేను పబ్లిక్కి కూడా అపీల్ చేస్తున్నాము, దట్ ఈ 6 feet డిస్టెన్స్ ప్రతి ఆఫీస్లో మెయింటైన్ చేయాలి, ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్లో కాదు, ఎనీ డిపార్ట్మెంట్లో. దెన్ మాస్క్ గురించి కూడా చాలామంది ఆఫీసర్స్ మాస్క్ యూజ్ చేస్తున్నారు, పబ్లిక్లో కూడా చాలామంది అందరూ మాస్క్ యూజ్ చేస్తున్నారు. ఇదిలో కొన్ని డౌట్స్ ఉన్నాయి పబ్లిక్కి, దట్ ఇఫ్ ఐఎమ్ వేరింగ్ మాస్క్ అంటే ఐఎమ్ 100% సేఫ్. ఎట్లా కాదు, మాస్క్ అంటే ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఫిట్టింగ్, దేర్ షుడ్ నాట్ బి గ్యాప్, ప్రాపర్ ఫిట్టింగ్ మాస్క్ ఉండాలి. తర్వాత మాస్క్కి ఫ్రంట్ సైడ్లో యూ షుడ్ నెవర్ టచ్ ది మాస్క్. అండ్ మాస్క్ రిమూవల్ తర్వాత వాష్ యువర్ హ్యాండ్ బిఫోర్ టచింగ్ ఐస్ అండ్ నోస్, బికాజ్ రిమూవింగ్ టైంలో కూడా మీ హ్యాండ్లో ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఉంది. సో వెన్ యూ ఆర్ రిమూవింగ్ ద మాస్క్, రిమూవింగ్ తర్వాత ముందు సోప్ ద్వారా హ్యాండ్ వాష్ చేయండి, తర్వాత ఫేస్ టచ్ చేయండి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఇది కూడా అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్, హెడ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాము, పబ్లిక్కి కూడా నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము. కొంతమంది పబ్లిక్ అండ్ ఆఫీసర్స్కి మైండ్లో డౌట్ ఉంది, ఒక డబల్ మాస్క్ పెడితే మంచిది. డబల్ మాస్క్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ మీ మాస్క్కి ఫిట్టింగ్ ఎట్లా ఉంది. డబల్ అండ్ ట్రిపుల్ మాస్క్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్. డబల్ అండ్ ట్రిపుల్ మాస్క్ పెడితే మీకు బ్రీదింగ్ ప్రాబ్లం వస్తుంది. సో దట్ ఇట్ సెల్ఫ్ లాంగ్ టైంలో ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీద్ అంటే మీకు హెడేక్ వస్తుంది. సో సింగిల్ మాస్క్ పెట్టండి, బట్ మంచి ఫిట్టింగ్గా ఉండాలి. ఇదే విధంగా కొంతమంది ఆఫీసర్స్ ఫేస్ షీల్డ్ యూజ్ చేస్తున్నారు, గ్లాస్కి ఫేస్ షీల్డ్. ఈ ఫేస్ షీల్డ్ అంటే ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో సపోజ్ మీ మైండ్లో ఒక డౌట్ ఉంది దట్ కొంతమంది సస్పెక్టెడ్ పర్సన్ సమక్షంలో మీరు డ్యూటీ చేస్తున్నారు, దెన్ యూ కెన్ యూజ్ ద మాస్క్. మాస్క్ యొక్క పెద్ద అడ్వాంటేజ్ ఏమిటిది, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ మాస్క్ దెన్ యూ కెనాట్ టచ్ యువర్ ఫేస్ అండ్ ఐస్. సో సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కూడా ఇది మాస్క్కి అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ పీరియడ్. తర్వాత మన హెల్ప్ లైన్ నంబర్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ తరఫు నుంచి ఆల్రెడీ రౌండ్ ద క్లాక్ ఒక హెల్ప్ లైన్, కోవిడ్ హెల్ప్ లైన్ నంబర్ ఆల్రెడీ పనిచేస్తుంది. ఈ నంబర్ అంటే 9490616780. ఇంతకుముందు కూడా ప్రెస్ ద్వారా అందరు పబ్లిక్కి నేను ఇన్ఫార్మ్ చేశాము. ఈ నంబర్ 9490616780. ఈ నంబర్ 24 hours ఆన్ ఉంది. ఈ నంబర్లో వాట్సాప్ ఫెసిలిటీ కూడా ఉంది. సో కైండ్లీ ఈ సర్వీసెస్ యూజ్ చేయండి. ఇదే విధంగా ఎనీ అర్జెంట్ ఎమర్జెన్సీ డయల్ 100 ఆల్రెడీ మీ చేతిలో ఉంది, డయల్ 100. తర్వాత ఒక ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉంది, 04023434343, 04023434343. ఈ అన్ని నంబర్ ఎందుకు ఇస్తున్నాము, 90% ఆఫ్ వర్క్ యూ కెన్ డూ ఇట్ ఆన్ ద ఫోన్. నో నీడ్ ఆఫ్ కమింగ్ టు పోలీస్ స్టేషన్ లేకపోతే సిపి ఆఫీస్, ఏసీపీ ఆఫీస్. మీరు ఈ ఫోన్లో ముందు ట్రై చేయండి, 90% మీ ప్రాబ్లం ఇదే ద్వారా సాల్వ్ అవుతుంది. తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో లంచ్ టైంలో కూడా ఆఫీసర్స్కి అంటే మధ్యలో కొంచెం డిస్టెన్స్ పెడితే మంచిది, మినిమం 3 to 4, 5 feet 6 feet డిస్టెన్స్. అండ్ లంచ్ టైమింగ్ కూడా స్టాగర్ చేయాలి. సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు, 10 మంది కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉన్నారు, వన్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ 1 o'clock లంచ్ చేయండి, సెకండ్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ 2 o'clock చేయండి, థర్డ్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్ 3 o'clock చేయండి. సో సమ్ గ్యాప్ ఉండాలి. సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ యూస్ఫుల్. తర్వాత ఈ కొన్ని కామన్ ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ డోర్కి నాబ్స్, డోర్ నాబ్స్, లిఫ్ట్ బటన్, వెహికల్కి స్టీరింగ్, కంప్యూటర్కి కీబోర్డ్, కంప్యూటర్ మౌస్ ప్యాడ్,
ప్రతి షిఫ్ట్ చేంజింగ్ టైంలో ఈ అన్ని ఎక్విప్మెంట్స్కి తప్పకుండా శానిటైజ్ చేయాలి శానిటైజర్ ద్వారా, సో దాట్ ఒక షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ మధ్యలో దట్ చైన్ షుడ్ బ్రేక్. ఇది కూడా అందరు పోలీస్ స్టేషన్ అందరు ఆఫీసర్స్ ఫాలో చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాము. తర్వాత రిలీజియస్ గ్యాదరింగ్ ఆల్రెడీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక జియో కూడా వచ్చింది అండ్ పబ్లిక్ తరఫు నుంచి ఫుల్ కోఆపరేషన్ కూడా వస్తుంది. రిలీజియస్ గ్యాదరింగ్ అవాయిడ్ చేయాలి. ఎనీ ప్రొసెషన్ ఎనీ ర్యాలీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ ఇది ప్రజెంట్ టైంలో మంచిది కాదు. సో ఇట్ షుడ్ బి అవాయిడెడ్. తర్వాత కొంతమంది ఆఫీసర్స్కి కోమార్బిడిటీ ఉంది. కోమార్బిడిటీ అంటే బీపీ లేకపోతే హార్ట్ ప్రాబ్లం లేకపోతే సమ్ హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ. సో దే షుడ్ బి మోర్ కేర్ఫుల్. అండ్ ఈ టైప్ ఆఫ్ ఆఫీసర్స్కి పబ్లిక్ కాంటాక్ట్ ఈ టైప్ ఆఫ్ డ్యూటీ షుడ్ నాట్ బి గివెన్. దే షుడ్ బి గివెన్ సమ్ లైట్ డ్యూటీ. తర్వాత మన హైదరాబాద్ సిటీ పోలీస్లో చాలామంది విమెన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు, కొంతమంది యంగ్ విమెన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఇదిలో పర్టికులర్లీ దోస్ హూ ఆర్ ప్రెగ్నెంట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దే షుడ్ ఆల్సో బీ గివెన్ లైట్ డ్యూటీ, సఫిషియంట్ రెస్ట్ ఉండాలి అండ్ ప్రిఫరబుల్లీ అవే ఫ్రమ్ కామన్ పబ్లిక్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ విషయం. తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీలో పోలీస్ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. పోలీస్ ఫ్యామిలీ అంటే పేరెంట్స్, చిల్డ్రన్. ఇమీడియట్లీ ఆఫ్టర్ డ్యూటీ గోయింగ్ అండ్ హగింగ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. ముందు హ్యాండ్ వాష్ చేయండి, యూనిఫామ్ చేంజ్ చేయండి, దెన్ యూ గో అండ్ ఇంటరాక్ట్ విత్ యువర్ చిల్డ్రన్. హ్యాండ్ వాష్ గురించి కూడా, హ్యాండ్ వాష్ అంటే ఏమిటి, సోప్ వాటర్ ద్వారా మినిమం 20 seconds వాష్ చేయాలి, మినిమం 20 seconds. దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ ఇంపాక్ట్ఫుల్. తర్వాత లాస్ట్లీ పర్సనల్ హైజీన్. కొంతమంది చూస్తున్నాము మేము నెయిల్స్ ఎక్కువ పెడుతున్నారు బిగ్ సైజ్కి. దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. నెయిల్స్ కింద బ్యాక్టీరియా వస్తుంది. సో నెయిల్స్ కూడా ప్రాపర్లీ 3-4 daysలో వీక్లో ఒకసారి ప్రాపర్లీ కట్ చేసి హైజీన్ తరీకేసే ఇది ఉండాలి ఇది. సో ఇది 20 pointsకి ఒక బీ సేఫ్ కల్చర్ మన సిటీ పోలీస్లో ఉంది. నేను ఇది మీ సమక్షంలో మీ ద్వారా అందరికీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాము దట్ ఈ క్రైసిస్ టైంలో కైండ్లీ కోఆపరేట్, కైండ్లీ ఫాలో దీస్ గుడ్ ప్రాక్టీసెస్. ఇది మీ సేఫ్టీ కోసం, మీ ఫ్యామిలీ సేఫ్టీ కోసం, మీ సిటీ సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది. థ్యాంక్ యూ. ఓకే.